Hello lovelies, welcome back to my YouTube channel Chaitu Studio. హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ చైతన్య అండ్ మన ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఫ్యాషన్ కంటెంట్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్, ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియోస్ చాలా చేసి పెట్టాను కూడా. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ కూడా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి, మంచి కంటెంట్ ఉంటుందన్నమాట. అలాగే మీ అందరి కోసం ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను ఇంకా మమ్మీ కలిసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా ఊరు వెళ్ళినప్పుడు కంపల్సరీ అటు సైడ్ వెళ్తాం, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అటు సైడ్ చాలా చాలా బాగుంటుంది, ఇంకా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు వీడియో ఏంటి అంటే దాట్స్ మై హెయిర్ కేర్ రొటీన్ వీడియో. సో బేసికల్లీ హెడ్ బాత్కి ముందు ఆయిల్ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ స్పెషల్ ఆయిల్ నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తుంది అనమాట. సో అది ఈరోజు నా హెయిర్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ అయిన పార్ట్ కాబట్టి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోలో నేను హెయిర్ కేర్ టూల్స్ ఏవి యూజ్ చేస్తానో మీకు అందరికీ చూపించాను. సో ఆ వీడియో మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. అందుకని హెయిర్ కేర్ రొటీన్ వీడియో కూడా చేద్దామని అయితే అనుకొని ఈరోజు మా ఊరు వచ్చాను కాబట్టి న్యాచురల్గా మన గార్డెన్లో ఏవేవైతే ఉంటాయో వాటితోనే ఆయిల్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఈరోజు ఆ వీడియో చేయబోతున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ వీడియో గురించి ఈ ఆయిల్ గురించి ఆల్రెడీ తెలుసు, బట్ జస్ట్ ఇట్స్ ఏ రిమైండర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ అనమాట. ఆల్రెడీ తెలిసినా కూడా అందరూ అంటే కన్సిస్టెంట్గా చెయ్యరు, పెట్టుకోరు. సో దట్ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న హెయిర్ టూల్స్తో మనం స్ట్రైట్నింగ్, కర్లింగ్ చేసి హెయిర్ అయితే బీభత్సంగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్ యూజ్ చేస్తే పర్సనల్లీ నాకైతే చాలా బెనిఫిట్స్ వచ్చాయి. సో మీకు కూడా ఈ రెసిపీని నేనైతే షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే అక్కడ మంచి నిమ్మ చెట్టు కనిపించింది మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో. చాలా పెద్దది, ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటుందంట. సమ్మర్లోనే కాస్తాయి కాబట్టి అసలు బీభత్సంగా కాస్తాయి అనమాట. సమ్మర్లో ఇంకా డీహైడ్రేటింగ్గా ఉండకుండా ఉండాలి అని అంటే లెమన్ జ్యూసెస్, మజ్జిగలు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి. నాకైతే పర్సనల్గా లెమన్ జ్యూస్లో మంచిగా సబ్జా గింజలు వేసుకొని తాగితే ఆ టేస్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ మంచి ఎవరింట్లో అయినా కంపల్సరీ ఉంటూ ఉంటాయి కదా. సో కొన్ని కర్రీ లీవ్స్ తీసుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామని అంటే హెయిర్ బ్లాక్గా ఉండడానికి. సో కర్రీ లీవ్స్ నేనైతే కొన్ని తెంపేసుకొని బుట్టలో వేసేసుకుంటున్నాను. ఇది నా ఎంగేజ్మెంట్ అప్పుడు పూలు పండ్లు పెడుతూ ఉంటారు కదా, అలాంటి బుట్టలు మేము ఎప్పటి నుంచో దాసి పెట్టుకున్నాం అనమాట. లైక్ ఇట్లాంటివి ఏమైనా ఫ్లవర్స్, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇక్కడ మందార పువ్వు అండ్ ముద్ద మందారం అయితే పెట్టుకోవద్దు, ఇట్లా రెక్క మందారమే పెట్టాలన్నమాట. సో దట్ మందారాకు యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది థిక్నెస్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని మందార ఆకులు కూడా తీసుకోవాలి. అండ్ ఆకులు కూడా ఎప్పుడైనా లేత ఆకులు తీసుకోవద్దు అనమాట, కొంచెం ముదిరిపోయిన ఆకులు తీసుకోవాలి. ఏమో అట్లా అంటూ ఉంటారు, మా నాన్నమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి నేను చెప్పాను మీకు. ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్గా వాటర్లో కడిగేయండి ఫ్లవర్స్ని, లీవ్స్ని, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను అలోవీరా కూడా కోసాను బట్ క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట. సో ఇవన్నీ కడిగి ఆరబెట్టుకొని ఒక క్లాత్లో దెన్ మీకు నచ్చిన ఆయిల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ అలోవీరా పారాషూట్ ఆయిల్ హాఫ్ తీసుకుంటున్నాను అండ్ హాఫ్ నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ టూ మిక్స్ చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు, మనం తెచ్చుకున్న ఆకులు, పువ్వులు, కర్రీ లీవ్స్, అలోవీరా అన్నీ కూడా వేసి మంచిగా అంటే సిమ్లో మంచిగా అవన్నీ అబ్జార్బ్ అయ్యే వరకు నూనెలో అట్లా వేచుతూనే ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాతకి ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ దాంట్లోకి స్టోర్ చేసుకోండి సో దట్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది మంచిగా. నేనైతే జస్ట్ ఒక 1 వీకే చేసుకున్నాను కాబట్టి ఈ ఆయిల్ నేనైతే పారాషూట్ మన ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లోనే స్టోర్ చేశాను. స్మెల్ కూడా చాలా న్యాచురల్గా మంచిగా వస్తుంది అనమాట. వీక్లీ 2 or 3 పెట్టుకోండి. నేనైతే 3 times పెట్టుకుంటాను. మీరు మినిమం 2 times అయినా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆయిల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే నేను హాఫ్ కోకోనట్ ఆయిల్ ఇంకా హాఫ్ అలోవీరా ఆయిల్ యూజ్ చేశాను కదా. సో చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, జిడ్డు కూడా ఉండదన్నమాట. స్మెల్ కూడా చాలా చాలా సూదింగ్గా మంచిగా ఉంటుంది. అండ్ ద మెయిన్ పార్ట్ ఈజ్ మసాజింగ్ ద స్కాల్ప్. మీరు స్కాల్ప్కి ఆయిల్ మసాజ్ ఎంత మంచిగా చేసుకుంటే అంత బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ అనేది అంత స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట, మన రూట్స్ అనేవి. సో బెటర్ టేక్ టైమ్ అనమాట వెన్ యూ అప్లై ఆయిల్ ఫర్ యువర్
యువర్ స్కాల్ప్ కొంచెం టైం తీసుకొని మరి మసాజ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. అప్పుడే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా నార్మల్గా నేను ఆయిల్ పెట్టుకుంటే వదిలేసుకుంటే అలా హెయిర్ అనేది కొంచెం ఎక్కువ ఊడేదన్నమాట. ఎప్పుడైతే ఎక్కువ మసాజ్ చేసి అలా లీవ్ చేసామో అప్పుడు హెయిర్ అనేవి కొంచెం తక్కువగా ఊడేవన్నమాట. అండ్ ఆల్సో ఆఫ్టర్ మసాజింగ్ డోంట్ యూజ్ ద కోమ్ రైట్ అవే. వెంటనే ఇలా చిక్కులు తీసేసి మొత్తం ఇట్లా కోంబ్ అయితే చేయకండి. అలా కొంచెం సేపు అట్లా వదిలేసి లేదంటే నార్మల్గా బన్ అలా పెట్టేసుకొని ఒక 1-2 అవర్స్ తర్వాతకి హెయిర్ అనేది అల్లుకొని పెట్టేసుకోండి. అండ్ ఆల్సో ద మెయిన్ పార్ట్ ఆఫ్టర్ మనము ఇది పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ ఆయిలింగ్ ద హెయిర్ షాంపూ అండ్ కండిషనర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనం ఎంత మంచి షాంపూ కండిషనర్ యూజ్ చేస్తామో, నో సల్ఫేట్స్, నో పారాబిన్స్ అవి యూజ్ చేస్తామో అప్పుడే మన హెయిర్ అనేది కూడా స్ట్రాంగ్గా మంచిగా ఉంటుందన్నమాట, షైనింగ్గా. నేనైతే ఇక్కడ చై షాంపూ యూజ్ చేస్తున్నాను. నేను తమ్ముడితో యూఎస్ నుంచి తెప్పించుకున్నాను అనమాట ఆ షాంపూస్. మీరైతే నాకు పర్సనల్గా లారియల్ ప్యారిస్ అవి బాగా నచ్చుతాయి అనమాట. సో మీరు అవి కూడా యూజ్ చేయొచ్చు, చాలా చాలా బాగుంటాయి. చూసుకొని మీ హెయిర్ టైప్ని పట్టి షాంపూ అండ్ కండిషనర్ కూడా యూజ్ చేసుకోండి. ఎస్ టడా, ఫైనలీ ద అవుట్పుట్ ఈస్ హియర్ గైస్. చూసారు కదా, నాకు మెయిన్గా ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ అనేది వచ్చింది. ఇది ఓన్లీ వన్స్ యూజ్ చేస్తేనే వస్తుందా అట్లా అని కాదు. ఒక 1 మంత్ కంటిన్యూగా వీక్లీ ట్వైస్ పెట్టుకొని చూడండి, రిజల్ట్ అనేది కంపల్సరీగా పాజిటివ్గానే ఉంటుంది అనమాట. నేనైతే రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వీక్కి 2 టైమ్స్ అన్న మినిమంగా యూజ్ చేస్తాను. అందుకని నాకైతే ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ అనేది వచ్చింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా సరిగ్గా పాటించలేదు. బట్ హెయిర్ కేర్ రొటీన్ అనేది కంపల్సరీ మన డైలీ లైఫ్లో ఇన్వాల్వ్ చేసుకోవాలి అని నేను ఫిక్స్ అయినప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కంపల్సరీ పెట్టుకొని మంచి మసాజ్ చేసుకుంటున్నాను. సో నాకైతే ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ అయితే వచ్చింది. అండ్ దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఈ ఆయిల్వి. 1 కాదు 2 కాదు. హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది అండ్ ఫ్రిజ్ ఫ్రీగా ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా గ్రే అవ్వడానికి కూడా కొంచెం ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, లుక్ ఎట్ మై ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ హెయిర్ ట్యాంగిల్ చాలా చాలా బాగుంటుంది. అండ్ చిక్కులు కూడా అస్సలు పడవన్నమాట. చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ అనేది. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చితే కంపల్సరీ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. అండ్ ఆల్సో ఆల్రెడీ ఈ వీడియో చూస్తూ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ ఆల్ గైస్. మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరీ మర్చిపోకండి. See you in next video guys. Bye bye. Love you all. Ta-da.